4 ఏళ్ల క్రితం ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీపై నిలదీసేందుకు గులాబీ సైన్యం సిద్ధమైంది. కాసేపట్లో రైతు సంగ్రామ సభ నిర్వహించడానికి గులాబీ సైన్యం సిద్ధమైంది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని మండిపడ్డారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అవుతున్నా రైతు భరోసా ఇప్పటికి 3 సార్లు ఎగరగొట్టారు. రైతు రుణమాఫీ సరిగా జరగలేదు. పండించిన పంటను కొనుగోలు చేసే దీన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతులను మోసం చేసి రైతులను ఈరోజు నడి రోడ్డు మీద పడేసారు. కాబట్టి ఈరోజు రైతు సంగ్రామ సదస్సు పేరిట వాటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడికి రైతు ప్రతినిధులు దానికి సంబంధించి రైతులతో డిస్కషన్ కేటీఆర్ గారు చేయబోతున్నారు. వాళ్ళ తరపున పోరాటం పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేటీఆర్ గారి నాయకత్వంలో ఇంకా 2.5 సంవత్సరాలు పోరాటం ఏ విధంగా చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్చ చేయబోతున్నారు.